బాగా చేసి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్? నేను చిన్నప్పటి సంది ఇక్కడికి వస్తా, చిన్నప్పటి సంది వస్తున్నా. ఏ మొక్కినా సక్సెస్ అవుతుంది. ఏం మొక్కుకున్నారు సార్ ఈసారి? ఈసారి మొక్కుకున్న చెప్పకూడదు. చాలా బాగా అయింది దర్శనం, చాలా పెద్ద ఎత్తున అరేంజ్ చేసిండ్రు అందరికీ. నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తానండి, కళ్యాణం అయినప్పుడల్లా తాతగారితో వస్తాను. ఈరోజు మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, భోగ భాగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి. అదే మాదిరిగా ఎల్లమ్మ తల్లికి ఏ మొక్కినా అందరం సక్సెస్ అవుతాం. నేను కూడా మా మన్మరాలు పెళ్లి కావాలని మొక్కిన లాస్ట్ టైం. ఈసారి మంచిగా బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. అమ్మవారికి కూడా మంగళసూత్రం అవన్నీ కూడా తెచ్చి ఈరోజు పెట్టినా. కాబట్టి భక్తులు ఏ కోరిక కోరినా అమ్మవారు అన్ని కూడా కోరికలు పూర్తిగా చేస్తుంది. హైదరాబాద్ నగరానికి విపత్తు వచ్చినప్పుడు వందల వేల మంది చనిపోతున్న సందర్భంలో లక్షగా నిలిచినటువంటి బల్కంపేట ఎల్లమ్మ ఇటీవల కాలంలో భక్తుల యొక్క విశ్వాసానికి పేరుగా లక్షల మంది భక్తులు వస్తున్నా, ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నా, భక్తి పారవశ్యంగా సేవలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో ప్రభుత్వ పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించి జరుపుకోవడం జరిగింది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కొరకు, ఆ అమ్మవారి కళ్యాణం ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండి సుభిక్షంగా ఉండాలని అమ్మవారు ప్రార్థిస్తారు. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, వందల వేల మంది, అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు గెలిచిన అమ్మవారు ఇవాళ తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు నిండు ఆశీర్వచనంతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా అమ్మవారు ప్రార్థిస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అమ్మవారి కళ్యాణం సజావుగా జరిగింది. ఇంకా దర్శనాలు కూడా, లైన్లు కూడా సాఫీగా సాగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటే అమ్మవారు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని కాపాడాలని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి నమస్కారం. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. మరి ఎంతో మంది భక్తులు ఉదయం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ గంటలు క్యూలో నిల్చొని అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని కొంచెంగా తొందరగా వదిలి వాళ్ళకి దర్శనం చేయిస్తే బాగుంటుంది. అట్లాగే ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలందరికీ, దేశ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను.